ఏంటే ఫేస్ అలా పెట్టావు? సీరియల్ చూసేటప్పుడు కరెంట్ పోయిందా? ముఖం మాడిపోయింది. సర్లే కానీ ఇంట్లో తినడానికి ఏముంది? గార్డెన్ లో గడ్డుంది, కోసుకొచ్చి పెట్టనా? నువ్వు తినాల్సింది కాదే, నేను తినాల్సింది. టిఫిన్ ఏం చేసావు? ఏం చేయలేదు. టైం 10 అవుతుంది, నువ్వు ఇంకా టిఫిన్ చేయలేదా? అసలు నీకు టైం సెన్స్ ఉందా? మీకు కామన్ సెన్స్ ఉందా? నేనేం చేశానే? ఇంట్లో ఇళ్ళలో ఒకటి ఉంది, పాపం రోజంతా కష్టపడి పనిచేస్తుంది. ఒక్క రోజున బయటకు తీసుకెళ్ళాలి ఉందా మీకు? ఓహో, ఇదంతా నేను బయటికి తీసుకెళ్ళడానికా? వీక్ అంతా వర్క్ చేసి అలసిపోయానే. ఈసారి తీసుకెళ్తానులే. ప్రతిసారి ఈసారి అంటారు, ఈసారి మాత్రం ఒక్కసారి కూడా రావట్లేదు. ఛా, గృహప్రవేశం తర్వాత గుమ్మం కూడా దాటలేదు ఇంతవరకు. మీ మొగుళ్ళు ఉన్నారే, మా పిల్లల మనసు అస్సలు అర్థం చేసుకోరు. ఆదివారం వస్తే చాలు ఈ ఆడవాళ్ళకి ఎక్కడలేని అలకంత వస్తుంది. సర్లే పద. అవును, ఇంతకెక్కడికి వెళ్దాం? ఎక్కడికైనా పర్లేదండి. నువ్వు ఎక్కడికి వెళ్ళాలో చెప్పు, అక్కడికే వెళ్దాం. ఇక్కడికి అని స్పెసిఫిక్ గా లేదు, మీరు ఎక్కడికి తీసుకెళ్తే అక్కడికి. సర్లే పద, జూకి వెళ్దాం. జూకా? నేనేమో చిన్నపిల్లనా జూకి తీసుకెళ్తా అంటున్నారు? జూకి వద్దండి, ఇంకెక్కడికి వెళ్దాం. ఎక్కడికి? మీరు ఎక్కడికంటే అక్కడికండి, మీ ఇష్టమే నా ఇష్టం. సర్లే గాని మన ఏరియాలో కొత్తగా ఒక పార్క్ పడ్డదంట, చాలా బాగుంది, పద అక్కడికి వెళ్దాం. మనం ఏమైనా లవర్సా పార్క్ వెళ్ళడానికి? పార్క్ ఏమొద్దండి, ఇంకెక్కడికైనా వెళ్దాం. ఎక్కడికే? ఎక్కడికైనా పర్లేదండి, మీ బాటే నా బాట. పద థియేటర్కి వెళ్దాం. థియేటర్ కా? నెట్ఫ్లిక్స్ లోనే చాలా మూవీస్ ఉన్నాయి, చూస్తూ ఇంట్లోనే కూర్చోవచ్చు. మూవీకి ఏమొద్దండి, ఇంకెక్కడికైనా వెళ్దాం. ఎక్కడికే? ఎక్కడికైనా పర్లేదండి, మీ ఇష్టమే నా ఇష్టం. సర్లే, కనీసం రెస్టారెంట్కి వెళ్దామా? ఏంటి, లంచ్ కోసం హైదరాబాద్ పొల్యూషన్ లో అంత దూరం వెళ్ళాలా? అదేదో స్విగ్గీలో ఆర్డర్ పెడితే 10 నిమిషాలు మన ముందుంటుంది. రెస్టారెంట్కి వద్దండి, ఇంకెక్కడికైనా వెళ్దాం. బృందా, భూమి మీద మనుషులు ఎక్కడెక్కడికి వెళ్తారో అన్ని ప్లేసెస్ చెప్పానే. నువ్వు ఎక్కడికి వెళ్ళాలో ఫిక్స్ అయి ఉంటావు కదా, అక్కడికే వెళ్దాం. చెప్పు. అది షాపింగ్కి వెళ్దామండి. నీ ఎంకమా, ఇందాక నుంచి అడిగినప్పుడు అదే చెప్పొచ్చు కదా, అక్కడికే వెళ్తూనే. మీరు అడుగుతారని నేను చెప్పలేదు, దాన్ని నేనేం చేయాలి? బృందా, హ్యాపీయా? అండి. సాటిస్ఫైడా? అమ్మయ్యా, నేను బాగా టైర్డ్ అయి ఉన్నాను. నేను వెళ్ళి రెస్ట్ తీసుకుంటా, మళ్ళీ రేపు ఆఫీస్కి వెళ్ళాలి కదా. వంట అయ్యాక లేపే. సరే అండి. అమ్మా, ఏవండి ఏవండి ఏంటి ఏవండి? అప్పుడే వంట అయిపోయిందా? అయిపోయింది. వంట కాదు, గ్యాస్. చూసుకోవాలి కదా. చూస్తుండగానే అయిపోయిందండి. ఇప్పుడు నన్ను ఏం చేయమంటావు? అంటే వారం మొత్తం నేనే వంట చేస్తా కదా, ఈసారికి. అంటే ఇప్పుడు నన్ను కట్టెలు పోయిపోయిన ఉప్పు ఉప్పు అంటూ వంట చేయమంటావా? అవసరం లేదు, ఈసారికి ఆర్డర్ పెట్టుకొని తినేద్దాం. సర్లే, ఏం తింటావు? ఏదైనా పర్లేదండి, మీ ఇష్టమే నా ఇష్టం. కొట్టానంటేనా? పొద్దున్న లాగ్ చేసావు అనుకో చంపేస్తాను. ఏది తినాలో ఆల్రెడీ నీ మైండ్ లో ఉంటుంది కదా, అదే చెప్పు. చికెన్ ఫ్రై పీస్ బిర్యానీ. ఫిక్సా? ఫిక్స్. మళ్ళీ ఆర్డర్ మార్చను. ఆర్డర్ పెట్టండి. పెట్టేశాను, 40 నిమిషాల్లో వస్తుంది. నాకు చాలా టైర్డ్ గా ఉంది, మళ్ళీ రేపు పొద్దునే ఆఫీస్కి వెళ్ళాలి. సరేనా? నేను ఒక చిన్న నాప్ వేసుకుంటా. ఈరోజు ఏం వారం? అమ్మో మొక్కు. ఏవండి లేవండి, అబ్బాయి లేవండి, ఆర్డర్ క్యాన్సిల్ చేయండి. ఎందుకు? ప్లీజ్ చెప్పింది చేయండి. చేసా. ఏమైంది? అంటే నేను మొక్కులో ఉన్నాను, చికెన్ తినకూడదు. మొక్క కోట ముక్కు పగిలిపోద్ది, ఆ ముక్క ముందు చెప్పాలి కదా. మర్చిపోయానండి. సర్లే, ఇప్పుడు ఏం తింటావో చెప్పు. వెజ్ మీల్స్. ఫిక్స్ కదా? ఫిక్స్. పెట్టేశాను. నీకు దండం పెడతానే, నన్ను డిస్టర్బ్ చేయకు. ఓ చిన్న నాప్ వేసుకుంటా, మళ్ళీ రేపు ఆఫీస్కి వెళ్ళాలి. ఎంతో అంతసేపట్లో వస్తుంది, వచ్చినప్పుడు తిను. దుబాయ్ నుంచే.